రాజకీయ నేపథ్యం లేకుండానే కేవలం తన దీక్షా దక్షతలతో ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థి వరకు ఎదిగిన అసమాన నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు. నెల్లూరు జిల్లాలో ఎక్కడో చిన్న గ్రామంలో పుట్టిన ఆయన సంఘ్ సభ్యుడిగా, ఏపీవీపీ నేతగా భాజపాలో అడుగుపెట్టి నిరంతర పరిశ్రమతో ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నో ఉన్నత పదవుల్ని అధిష్ఠించిన ఒదిగి ఉండే వ్యక్తిత్వంతో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపీ కాకున్నప్పటికీ కేంద్ర మంత్రిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు తన వంతు సహకారం అందిస్తున్నారు. ముప్పవరపు వెంకయ్య నాయుడు తెలుగు గడ్డపై పుట్టి దేశ రాజకీయాల్లో 3 దశాబ్దాలుగా తనదైన ముద్ర వేసుకున్న దురంధరుడు. నెల్లూరు జిల్లాలోని చవటిపాలెంలో 1949 జూలై 1న ఆయన జన్మించారు. చిన్నప్పటి నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తగా ఉన్న ఆయన క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో న్యాయవాద విద్యనభ్యసించే సమయంలో 1973 నుంచి 1974 వరకు విద్యార్థి సంఘం నాయకుడిగా పనిచేశారు. 1977-80 మధ్య జనతా పార్టీ యువజన విభాగం ఏపీ అధ్యక్షుడిగా దేశంలో అత్యయిక స్థితికి వ్యతిరేకంగా పోరాడారు. జైలుకు వెళ్లారు. 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉదయగిరి నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పట్లో దేశమంతా ఇందిర హవా నడిచినా ఉదయగిరిలో మాత్రం వెంకయ్య నాయుడు జైభేరి మోగించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసి 1983 ఎన్నికల్లో అత్యధిక సీట్లతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించినప్పుడు కూడా ఉదయగిరి నుంచి వెంకయ్య నాయుడు రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1980 నుంచి 85 వరకు బీజేఎల్పీ నేతగా తన వాణిని వినిపించారు. ఏదైనా అంశంపై ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తే సమాధానం చెప్పడానికి మంత్రులకు సైతం ముచ్చెమటలు పట్టేవి. అప్పట్లో ఆంధ్రప్రదేశ్లో భాజపాకు వెంకయ్య నాయుడు పెద్ద దిక్కుగా మారారు. అనంతరం పార్టీలో జాతీయ స్థాయి పదవులు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. 1996 నుంచి 2000 వరకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వెంకయ్య 1998 నుంచి 3 సార్లు కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. 2000 సంవత్సరం సెప్టెంబర్ 30 నుంచి 2002 జూలై 1 వరకు వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేశంలో వేలాది కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు నిర్మింపచేసిన వెంకయ్య పల్లెసీమల ప్రగతికి బాటలు వేశారు. చిన్నతనంలో భాజపా అగ్రనేతలైన వాజ్పేయి, అడ్వాణీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబంధించి గోడపత్రికల్ని అంటించిన వెంకయ్య నాయుడు 2002 జూలై 1న భాజపా జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికై 2004 అక్టోబర్ 5 వరకు పార్టీ విస్తరణకు కృషి చేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సమయంలో ప్రతిపక్షంలో ఉన్న ఆయన తెలుగువారి తరఫున గట్టిగా గళం వినిపించారు. ఆంధ్ర ప్రాంతంలో చాలా మంది విభజనను వ్యతిరేకించిన 2 తెలుగు రాష్ట్రాలు ఉండడం అభివృద్ధికి మరింత ఉపయోగపడుతుందని గట్టిగా చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని పలు వేదికలపై వినిపించారు. విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ నష్టపోకుండా ఎన్నో కీలకమైన ప్రతిపాదనలు, సూచనలు చేయడం ద్వారా తెలుగువారి కోసం పోరాడారు. 2014 ఎన్నికల్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని వెంకయ్య ముందుండి నడిపిస్తున్నారు. అలాగే అమృత్, ఆకర్షణీయ నగరాలు వంటి కార్యక్రమాలతో నగరాల రూపురేఖల్ని మార్చి ప్రజల జీవన ప్రమాణాల్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ఆయన పార్లమెంటులో ప్రభుత్వ వాణిని బలంగా వినిపించారు. ప్రధాని మోదీని గట్టిగా సమర్థించిన ఆయన సభలో ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో నేరుగా సంప్రదింపులు జరిపి ప్రభుత్వానికి, విపక్షాలకు మధ్య వారధిగా వ్యవహరించారు. కేంద్ర సమాచార, ప్రసార శాఖ బాధ్యతల్ని చేపట్టగానే ఆ శాఖకు జాతీయ విధానం రూపొందించాలని ఆదేశించారు. మారుమూల గ్రామంలోని ఓ రైతు కుటుంబంలో పుట్టిన వెంకయ్య స్వీయ ప్రతిభతో రాజకీయాలకే వన్నె తెచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఈ నేత నోట పదాలు పరవళ్లు తొక్కుతాయి.
వేదిక ఏదైనా, సమయం సందర్భం ఏదైనా గుక్క తిప్పుకోని ఆయన వాగ్ధాటి ఎంతటి వారినైనా మంత్రముగ్ధుల్ని చేస్తుంది. నిలువెత్తి తెలుగుదనంగా కనిపించే వెంకయ్యనాయుడు నిబద్ధత, క్రమశిక్షణ, విలక్షణ వ్యక్తిత్వాలతో అంచెలంచెలుగా ఎదిగారు. జాతీయ నేతగా ఎదిగిన తెలుగు వ్యక్తిగా తనకంటూ ప్రత్యేకత నిలుపుకున్నారు. అలంకరించిన పదవులకే వన్నె తెస్తూ ప్రజాసేవ చేస్తూనే వ్యక్తిగతంగా సమాజానికి సేవ చేయాలన్న తలంపుతో స్వర్ణ భారత్ ట్రస్టును స్థాపించి 16 ఏళ్లుగా గ్రామీణ భారతానికి అండదండలందిస్తున్నారు. స్వర్ణ భారత్ను తన మూడో బిడ్డగా భావించే వెంకయ్య ప్రభుత్వం నుంచి పైసా ఆశించకుండానే చిన్నారులు, యువత, రైతులు ఇలా అన్ని వర్గాలకు చేయూతనందిస్తున్నారు. మోదీ పేరును మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియాగా అభివర్ణిస్తూ వెంకయ్య ఇచ్చిన నినాదం దేశవ్యాప్తంగా భాజపా శ్రేణుల్లో నాటుకుపోయింది. సంకల్పం, కష్టపడే తత్వం, సహనం, నేర్పు, అద్భుతమైన వాక్చాతుర్యంతో అంచెలంచెలుగా ఎదిగిన ఆయన పట్ల అన్ని పార్టీల నాయకులకు ఎంతో గౌరవభావం ఉంది. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తలలో నాలుకగా వ్యవహరించే వెంకయ్యనాయుడు అయితేనే సవాల్తో కూడుకున్న రాజ్యసభ సమర్థంగా నిర్వహించగలరని భాజపా పెద్దలు భావించారు. అందుకే ఆయన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు.